జయ గురు దత్తాత్రేయ. మారుతి అనుగ్రహం ప్రారంభ 21వ తారీఖు మార్చి నెల 2025 శుక్రవారం, సప్తమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా దీపారాధన. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం. ఈరోజు దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో అలక్ష్మీ దోషం పోతుంది. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రము, శుక్రవారం. ఈరోజు మొట్టమొదట ఈ దీపారాధన ఎంత ఫలితాన్ని ఇస్తుందంటే అలక్ష్మీ దోషాన్ని తీసేస్తుంది. అబద్ధాలు ఆడడం ద్వారానో, సంధ్యా సమయాల్లో భార్యాభర్తలు కలవడం ద్వారానో, లేదా ఏకాదశి ఇత్యాది పర్వదినాల్లో మాంసాహారాన్ని భుజించడం ద్వారానో కొన్ని దోషాల ద్వారా ఇంట్లో అలక్ష్మి పెరుగుతూ ఉంటుంది. అలక్ష్మీ దోషం, అటువంటి దోషాలు హరింపజేస్తుంది వాళ్ళ దీపారాధన. ఈరోజు ఆవు నెయ్యి వేసి ఎర్రటి ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. ఎర్రటి ఒత్తి అంటే ఎరుపు రంగు వస్త్రం, నూతన వస్త్రం తీసుకొని ఒత్తిలాగా కట్ చేసుకొని వేయండి. ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. నేను చెప్పిన విధంగా ఆ దోషాలన్నీ పోతాయి. అలక్ష్మి తగ్గిపోతుంది, అలక్ష్మీ దోషం తగ్గుతుంది, ఇంట్లో డబ్బు నిలుస్తుంది. సరే, ఈ రోజున ఒక అద్భుతమైన పరిహారం, శుక్రవారము ఈ పరిహారం చేసుకోండి. వ్యాపారస్తులకు, ముఖ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళకు లేదా వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్లకు, అంటే టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగము ఎలా ఉంటుందంటే కొన్ని ఉద్యోగాలు మనం ఏ పని చేసినా మనం పనిచేస్తాం, మనం ఏ విధంగా పనిచేసినా సంస్థకు నష్టం వచ్చినా లాభం వచ్చినా మన జీతం మనకు వస్తుంది. కానీ కొన్ని అలా కాదు, కమిషన్లు ఉంటాయి, టార్గెట్లు ఉంటాయి, చాలా వరకు అలాగే ఉంటాయి. కాబట్టి ఈ వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, లేదా ఇలా కమిషన్స్ టార్గెట్లతో ఉన్నటువంటి వ్యాపారస్తులు లేదా ఉద్యోగస్తులు, వాళ్ళకు బాగా కలిసి రావడం కోసం, ధన లాభం కోసం ఒక పరిహారాన్ని చెప్తాను, వాళ్ళు చేసుకోండి. ఈరోజు మారేడు దళాలు తీసుకొని లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఎందుకంటే శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రం. నిజంగా మారేడు దళాలు తీసుకొని లక్ష్మీ అష్టోత్తరం, ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూతహితప్రదాయై నమః, లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేస్తే విశేష ధనయోగం, లక్ష్మీ యోగం ఆ యజమానికి సంభవిస్తుంది. భార్య, భర్త లేదా పిల్లలు ఎవరో ఒకరి ఇంట్లో ఈ పరిహారాన్ని సూర్యాస్తమయం లోపు చేయండి. సాధ్యమైనంత వరకు నేను చెప్పిన పరిహారాలన్నీ సూర్యాస్తమయం లోపే ఉంటాయి. ఈ రోజున ఒక మంత్రాన్ని ఇస్తాను. ఆ మంత్రం చదివితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లకు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్గా ఉన్న వాళ్లకు తప్పకుండా అమ్మటం, అంటే మీరు ఇతరులు అమ్మటం కొనడం చేస్తేనే కదా మీకు కలిసి వస్తుంది. అమ్మటం కొనటం అనేది జరుగుతుంది, మీకు మీ జీవనోపాధి గడుస్తుంది. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం భోగ గణపతయే నమః. ఓం శ్రీం భోగ గణపతయే నమః. ఓం శ్రీం భోగ గణపతయే నమః. ఈ మంత్రం 9 సార్లు రాసి 108 మార్లు జపించండి. రియల్ ఎస్టేట్ చేసే వాళ్లకు ఈ మంత్రం మీకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు లేదా మీ మాట వినే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఈ మంత్రం చదివితే తప్పకుండా మీకు పనులు విపరీతంగా సడన్గా పెరిగిపోతాయని అబద్ధం చెప్పను. కానీ చాలా వరకు ఈ వచ్చే మంతు మీరు చాలా వరకు గతం కన్నా మీరు ప్రశాంతంగా ఉంటారు. ధన లాభం అంటే మీ పనులు పూర్తవుతాయి, మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఈ మంత్రాన్ని జపించండి. ఈరోజు అనగా శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రం ఉదయం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్రం చదువుకోండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.